టీడీపీ పాలనపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక ప్రతినిధులను కొనసాగించాలన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ తరపున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధుల పదవులకు భంగం కలిగిస్తే న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. 2029 జూన్ వరకు వైసీపీ తరపున గెలిచిన వారే ఆ స్థానాల్లో ప్రతినిధులుగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. కూడా మనం సమాయత్తం కావాలి. గెలుపోవటం తీసి పక్కన పడేయండి. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మనం ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజలకు అప్రమత్తం చేయాలి. తెలుగుదేశం చేస్తున్న అన్యాయాలు, వాళ్ళు మొదలుపెట్టని అబద్ధాలాడి మొదలుపెట్టిన పథకాలని జనంలోకి తీసుకెళ్దాం. మన పోరాటం మనం చేస్తాం. మన అధ్యక్షుడు చెప్పినట్లు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి ముందుండి నడిపిస్తాడు. అంతేకాదు, తెలుగుదేశానికి ఉన్నది ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే. 2.5 సంవత్సరాలు అయిపోవచ్చింది. చివరి 6 నెలలు నోటిఫికేషన్ తో పోయి, అంటే రేపు జనవరికి ఒక సర్పంచో, ఒక మండల్ ప్రెసిడెంటో, ఒక చైర్మన్ ఎక్కినా వాళ్ళు ఉండేది 2 సంవత్సరాలు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎవరున్నా సరే, తెలుగుదేశం వాళ్ళు మండల్ ప్రెసిడెంట్ కున్నా, చైర్మన్ కున్నా, సర్పంచ్ కున్నా దించేది వాళ్ళు చూపెట్టారు కదా మరి మనకు మార్గం. గతంలో ఎప్పుడూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా స్థానిక ప్రతినిధుల్ని కొనసాగేవాళ్ళు. కానీ ఈసారి మన ప్రతినిధుల్ని వాళ్ళు ఆపారు. రేపు ఖచ్చితంగా దీనికి 2 ఉంటుంది. అవసరమైతే వాళ్ళ చేత రాజీనామాలు చేపిస్తాం, లీవ్ పెట్టిస్తాం. ఈ రోజు ఎవరైతే పంచాయతీలకి, మండలాలకి, జెడ్పీటీసీలకి, చైర్మన్లకి మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారో వాళ్లే రేపు 2029 జూన్ నుంచి ఆ తదుపరి వచ్చే స్థానిక సంస్థల వరకు వాళ్లే ప్రతినిధులుగా ఉంటారని తెలియచేస్తున్నాను. స్థానిక సంస్థలకు కూడా మనం సమాయత్తం కావాలి.